లిల్లీ మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ అండ్ 2 మినిట్స్ తో వేవ్స్ లో స్ట్రీమ్ అవుతుంది. అది కూడా ఫ్రీగా చూడొచ్చు వితౌట్ యాడ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మూవీ చూస్తున్నప్పుడు గమనించాను. నేను బడ్స్ పెట్టుకొని మూవీ చూస్తున్నా. బడ్స్ లో సౌండ్ ఒక సైడ్ ఏమో వినపడుతుంది, ఇంకొక సైడ్ ఏమో వినపడట్లేదు. బట్ ఇది ఏంటో కొంచెం మ్యాజిక్ లా ఉంది. బడ్స్ ఏమైనా పాడేని అంటే కాదనమాట. చెక్ చేశాను. ఇది ఓన్లీ ఫర్ వేవ్స్ యాప్ లోనే అవుతుంది. సరే ఇంకా దీన్ని వదిలేద్దాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే మూవీలో కాన్సెప్ట్ అండ్ మూవీ నుంచి జనాలకి ఏం చెప్దాం అనుకున్నారో అదైతే నాకు కొంచెం నచ్చింది గైస్. మూవీలో ఒక మంచి మెసేజ్ ఉంటుంది గైస్. అది కూడా ఒక చిన్న పిల్లల్ని బేస్ అయి ఉంటుంది. ఆ మెసేజ్ అయితే నాకైతే నచ్చింది గైస్. దాని వరకు అయితే గుడ్ బాగుంది. సరే దీన్ని ఒక మూవీలో చూస్తే నచ్చిందా అంటే నాకైతే నచ్చలేదు గైస్. ఎందుకురా అంటే మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండవు. అసలు మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన లిల్లీ డబ్బింగ్ బాగుండదు గైస్. అసలు లిటరల్లీ గైస్ ఆ డబ్బింగ్ అయితే నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు. మూవీలో దివ్య అనేసి ఒక అమ్మాయి క్యారెక్టర్ ఉంటుంది గైస్. ఆ అమ్మాయి డబ్బింగ్ కొంచెం బాగుంటుంది. ఈ చిన్న అమ్మాయిది కూడా మూవీలో వన్ ఆఫ్ మెయిన్ క్యారెక్టర్ గైస్. ఆ అమ్మాయి క్యారెక్టర్ అయితే కొంచెం బాగుంటుంది. డబ్బింగ్ వైజ్ అంతా కొంచెం బాగుంటుంది. బట్ లిల్లీది అయితే నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు గైస్. అలాగే మూవీలో స్టోరీ టెల్లింగ్ కూడా బాగుంటది గైస్. ఓన్లీ ఎమోషన్ అంటాడు తప్ప అదైతే మనకు వర్కౌట్ అవ్వదు అనమాట. లిటరల్లీ ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్ గైస్. ఆ సెకండ్ హాఫ్ లో ఏదో ట్రై చేద్దాం అనుకుంటారు ఒక ఎమోషన్, కాకపోతే అదైతే మనకైతే వర్కౌట్ అవ్వదు అనమాట. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే దివ్య అనే ఒక చిన్న అమ్మాయికి క్యాన్సర్ వస్తుంది. అయితే దివ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఆ క్యాన్సర్ ని తగ్గించడానికి ఏం చేశారు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. కుదిరితే మీ పిల్లలకు చూపించండి గైస్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంటుంది. అలాగే మూవీలో మెసేజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లోళ్ళు అంటే గుర్తొచ్చింది గైస్. ఈ మూవీ పిల్లలు కనెక్ట్ అయిద్దా అంటే చిన్న డౌట్ అనమాట. ఏంటంటే మూవీలో సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం వర్కౌట్ అవ్వచ్చు గైస్. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం కామెడీ ఉంటుంది, కొంచెం క్రేజీగా ఉంటుంది. ఈ ఫస్ట్ హాఫ్ అయితే పిల్లలకి అయితే నచ్చొచ్చు, కాకపోతే సెకండ్ హాఫ్ అయితే చెప్పలేమన్నమాట. ఇంకొకటి ఏంటంటే సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ గైస్ కొంచెం బాగుంటుంది. కాకపోతే ఈ మూవీలో ఏంటంటే మెయిన్ సీన్స్ ఏ బాగుండవు, అలాగే మెయిన్ క్యారెక్టర్స్ ఏ బాగుండవు. అదే కొంచెం బాధ ఈ మూవీతో. ఇంకా మూవీలో విజువల్స్, డైరెక్షన్, పర్ఫార్మెన్స్ అయితే అన్ని డల్ గానే ఉన్నాయి గైస్. మరీ అంత ఏం లేవు. నాకైతే పర్ఫార్మెన్స్ అయితే అసలు అంటే అసలు నచ్చలేదు కొన్ని సీన్స్ లో అయితే. మూవీలో దివ్య వాళ్ళ ఫాదర్ ఉంటాడు గైస్. ఫాదర్ కాదనమాట, ఫాదర్ అని చెప్తారు. అతని పర్ఫార్మెన్స్ అయితే నాకైతే మరీ అంతే అనిపించలేదు గైస్. కొంచెం డల్ గానే అనిపించింది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది గైస్. కాకపోతే పిల్లవాళ్ళకైతే నచ్చొచ్చు. సో మీరు మూవీ చూసి ఉంటే, లేకుంటే మీ పిల్లవాళ్ళ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.